ఏముందో నాకు కూడా తెలియదత్తయ్యా. కానీ ఆ బొమ్మ వల్ల మన 2 కుటుంబాల మధ్య అంతరం పోయి మనమందరం ఒక్కటైపోతామన్న నమ్మకం నాకుంది. ఎలాగైనా ఆ బొమ్మ నాకు ఇప్పించండి అత్తయ్యా. అయ్యో తల్లి, నువ్వు మా ఇంటి కోడలివైపోయావు. బొమ్మేంటి, ఆ ఇల్లే నీది. ఏం కావాలంటే అది తీసుకో. తీసుకోవడానికి ఆ ఇంట్లో నేను అడుగు పెట్టగలగాలి కదత్తయ్యా. మీ అబ్బాయి నన్ను రానివ్వడు. రాకపోనివ్వడం ఏంటమ్మా? చూడు, ఇప్పుడు నా కోసం వచ్చి నీకోసమే నేను ఇక్కడే ఉండిపోయానని తెలిసి ఇద్దరినీ ఎలా తీసుకువెళ్తాడో. అదిగో వచ్చాడు నా కొడుక్కి 100 ఏళ్ల ఆయుష్. రామా, మన ఇంటికి వెళ్దాం. పది భూమి. అమ్మా, నేను నిన్ను రమ్మంటున్నాను, తనతో కలిసి కాదు. అదేంట్రా అలా అంటావు? ఇంటి కోడల్ని ఒంటరిగా వదిలేసి నన్నెలా రమ్మంటావు? అమ్మా, నేను తన మెడలో తాళి కట్టలేదు. నువ్వు తన మాట కాదు, నా మాట నమ్మమ్మా, నా మాట. సరేరా, నీ మాటే నమ్ముతాను. నీ మాట నమ్మి భూమిని వదిలేసి వచ్చేయమంటావా? అదే కదా నేను చెప్తుంది. రేయ్, నువ్వు తాళి కడితే భూమి నా కోడలవుతుందని ఎప్పటినుంచో నేను ఆశపడ్డాన్రా. అలాంటి అమ్మాయిని వదిలేసి రమ్మంటావా? అయినా తను చెప్పినట్టు ఏ ఆడపిల్లైనా కట్టని తాళిని కట్టారని చెప్పుకోగలదా? రానురా. నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదమ్మా. నేను తాళి కట్టినట్టు తనని ప్రూవ్ చేయమను. ఎలారా? అర్ధరాత్రి ఎక్కడికో తీసుకువెళ్లి నువ్వు తాళి కట్టావు. తనెలా ప్రూవ్ చేసుకుంటుంది? ఏమమ్మా, అది నాకు తెలీదు. తను ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇలా అడిగితే నీ కోపం వస్తుందేమో. తాళి కట్టలేదని నువ్వు ప్రూవ్ చేసుకోగలవా? నాకు గుర్తులేదు. తనకు గుర్తుంది అంటుంది. నువ్వు తాళి కట్టలేదు అన్న మాట కంటే గుర్తుంది అన్నమాట పెద్ద మాటరా. సరే, నీ మాట కాదు, నా మాట కాదు. నేను 1 నెల రోజులు టైం ఇస్తాను. అప్పటి వరకు నా ఇంట్లో చోటిస్తాను. తన హద్దుల్లో తను ఉండే. ఆవేశపడకు బావా, నేను చెప్పేది కాస్త విను. మనకి ఇష్టం లేకపోయినా అనుకోకుండా గగన్తో భూమి పెళ్లి జరిగిపోయింది. జరిగిపోయింది కదా. నా దృష్టిలో భూమి చచ్చిపోయిందని నువ్వు అనుకున్నావు, కానీ చచ్చిపోలేదు కదా. భూమే కాదు బావా, ఈ లోకం కూడా చచ్చిపోలేదు. రేపంతా నన్నంటారు, అపూర్వ సవతి తల్లి గనక భూమి చచ్చిపోయిందని వాళ్ళ నాన్న వదిలేస్తే పీడ విరగడైపోయిందని సంబరాలు చేసుకుంటుందని. అంత నింద నేను పడాలా బావా? నాన్నా, అత్తయ్య కొత్త నాటకం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదురా. అయినా నిందు కోసం నేను భయపడుతున్నానని అనుకోకు.
సమాజంలో నీ గౌరవం పెరుగుతుంది అంటే ఎన్ని నిందలు పడ్డానికైనా నేను సిద్ధం బావా. నీ మర్యాద మసకబారుతుంది అంటే చావడానికైనా నేను వెనకాడును బావా, నేను వెనకాడును. నిందలు పక్కన పెట్టు బావా, ఒక్కసారి మనం భూమిని గురించి ఆలోచిద్దాం. భూమి ఎవరు బావా? నా శోభ చంద్రక్కకి నీకు పుట్టిన ఆ పూర్వ సంపద. ఆ సంపదని అంత ఈజీగా వదిలేసుకోలేం కదా బావా. అందుకే బావా వాళ్ళ పెళ్లిని మనం ఆమోదిద్దాం. గగన్ భూమిని ఇక్కడికి పిలిపించి పెళ్లి తర్వాత జరగాల్సిన అచ్చట ముచ్చట జరిపిద్దాం. అంతే మర్యాదగా మళ్ళీ పంపించేద్దాం బావా. మనం పెళ్లిని ఆమోదించావనే గౌరవం మనకి సమాజంలో మిగులుతుంది. తనని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుదామని చెప్పట్లేదు కదా బావా. నువ్వు నాకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా నీ ప్రయత్నం ఫలించదు. చచ్చిన వాళ్ల మీద చావనంత ప్రేముంటే పాలరాతి సమాధి కట్టిస్తాం, అంతేగాని చచ్చిన శవాన్ని తిరిగి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకో. నీ సమస్య అంతా భూమి చచ్చిందాంతో సమానమని అనుకోవడం వలన వస్తుంది. భూమి నిజంగానే చచ్చిందని మనసా వాచా కర్మణ నమ్మో, అప్పుడు ఏ సమస్య ఉండదు.